చాప కింద నీరులా తేరుతున్నటువంటి తీవ్రవాదానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఢిల్లీ. ఆ మధ్యకాలంలో షాహీన్ బాగ్ అల్లర్లు గుర్తున్నాయి కదా. అక్కడ సృష్టిస్తున్నటువంటి వాళ్ళు అసాంఘిక శక్తులు, లోకల్ వాళ్ళు తయారు చేస్తుంటే, అరాచకాలు చేస్తుంటే వాళ్ళని నడిపిస్తున్నటువంటిది పాకిస్తాన్ ఐఎస్ఐ లేదా ఐఎస్ఐ అండతో నడుస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు అన్నటువంటిది అప్పుడే గమనించిన తర్వాత సీరియస్ ఎఫర్ట్ పెడుతూ వచ్చారు. అలా చేస్తున్నటువంటి దశలో ఢిల్లీలో ఉద్రిక్తతలు సృష్టించడానికి కీలకమైనటువంటి వ్యక్తి రియాజ్ అని గుర్తించారు. ఆ రియాజ్ కోసం అప్పటి నుంచి గాలిస్తూ ఉన్నారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో, ఒక్కచోట ఇక్కడే కాదు, బెంగాల్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా వీడి కార్యకలాపాలు ఉన్నాయి అన్నటువంటిది గమనించారు. వాడు ఎవరు అంటే ఐఎస్ఐఎస్, ఏదైతే ఇరాకు, ఇరాను, సిరియా ఇవన్నీ కలిపేసేసి ఒక పతాకం కిందకి తీసుకురావాలనుకునేటటువంటి తీవ్రవాద సంస్థకి సంబంధించినటువంటి భావజాలికుడు కాదు, తీవ్రవాద సంస్థ నాయకుడు అని గుర్తించారు. ఐఎస్ఐఎస్కి కీలక నాయకుడు అని గుర్తించారు. వాడి కోసం వెతుకుతూ ఉన్నారు. వాడు సాధారణ జనంలో కలిసిపోయి మామూలు వ్యాపారస్తుల్లాగా మామూలుగా తిరిగేస్తూ ఉంటాడు ఢిల్లీలో, ఎవరికీ తెలియదు. అందువలన ఇప్పుడు వాడిని జాగ్రత్తగా ట్రాక్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. వాడిని అరెస్ట్ చేసింది తాజాగా.